కిరాక్ ఆర్పి జబర్దస్త్ నటుడు కిరాక్ ఆర్పి తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ ముఖ్యమంత్రిని ఎప్పుడూ తిడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులను నోటుకొచ్చిన భాషతో వ్యంగ్యాస్త్రాలతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి దగ్గర నుండి మాజీ మంత్రుల్ని నోటుకొచ్చిన విధంగా అతను అవహేళన చేస్తూ వ్యంగ్యాస్త్రాలు స్పందిస్తూ నోటుకొచ్చిన దుర్భాషలాడుతూ మాట్లాడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇక్కడ రాష్ట్ర ప్రజలకి డౌట్ వచ్చే విషయం ఏమంటే, ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఎవరిని ప్రోత్సహిస్తున్నాడు? మాజీ ముఖ్యమంత్రిని తిట్టే వ్యక్తులను ఆయన ప్రోత్సహిస్తున్నాడా? ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా కిరాక ఆర్పిని ఆయన ఆశీర్వదిస్తూ ఆయన బర్త్డేకి వాళ్ళతో ఫోటోలు దిగుతున్నాడు? ఆ వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడో తెలీదా? ఆ వ్యక్తి పైన కేసులు పెట్టరా? వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రశ్నించిన దానికే, గలమెత్తి గొంతు వినిపించిన దానికే కేసులు పెడుతుంటే మరి కిరాక్ ఆర్పి లాంటి వ్యక్తులపై కేసులు ఉండవా? భారత రాజ్యాంగం ప్రకారం ఏ పార్టీ వ్యక్తులైనా ఎవరైనా కానీ చట్టాలకు విరుద్ధంగా దుర్భాషలాడుతూ అవతల వ్యక్తుల గౌరవాన్ని భంగపరిచేలాగా నోటికొచ్చిన భాషతో మాట్లాడుతుంటే ఖచ్చితంగా అటువంటి వ్యక్తులు శిక్షకు అర్హులు. అటువంటి వ్యక్తులను ప్రోత్సహించడం కూడా చాలా తప్పే. ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కిరాక ఆర్పి లాంటి వ్యక్తి దగ్గరకు వచ్చి నా బర్త్డే అని చెప్పి ఆయన ఆశీర్వాదం తీసుకొని వాళ్ళతో ఫోటోలు దిగి కరచాలనం చేస్తుంటే ఆయన ఎటువంటి వ్యక్తి? మాజీ ముఖ్యమంత్రిని ప్రతిరోజు కూడా ఆయన దుర్భాషలాడుతుంటాడే. ఇటువంటి వ్యక్తులను మనం ప్రోత్సహిస్తే సమాజానికి ఏం సమాధానం చెప్తున్నాం? సమాజాన్ని ఇటువైపు తీసుకెళ్తున్నాం? ఏ వ్యక్తులను మనం ప్రోత్సహిస్తున్నాం? ప్రజలు ఏమని అనుకుంటారు మనల్ని అని కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచించుకుంటారు. ఈరోజు కిరాక ఆర్పిని ఆయన ప్రోత్సహించే ప్రయత్నంలో ఉన్నాడు. అంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కిరాక ఆర్పి చేత మాజీ ముఖ్యమంత్రిని వైఎస్ఆర్సీపీ నాయకులను తిట్టమని ప్రోత్సహిస్తున్నాడా అనే డౌట్ ఏపీ ప్రజల్లో కలుగుతూ ఉంది. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని నోటుకొచ్చిన భాషతో దుర్భాషలాడుతూ వ్యంగ్యాస్త్రాలతో ఆయన వంకర టింకర్లుగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించే తీరు, నోటుకొచ్చిన విధంగా అతను మాట్లాడే పద్ధతి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కిరాక ఆర్పి మాట్లాడే తీరు, ఇవన్నీ కూడా చట్ట విరుద్ధమైన పనులు. అటువంటి వ్యక్తులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తూ వాళ్ళతో ఫోటోలు దిగటం, వాళ్ళని కరచాలనం చేస్తుంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కిరాక ఆర్పిని మాజీ ముఖ్యమంత్రిని తిట్టమని ప్రోత్సహిస్తున్నాడు అనే సందేహాలు వైఎస్ఆర్సీపీ నాయకుల్లో కలుగుతున్నాయి. అదే విషయం వైఎస్ఆర్సీపీ నాయకులు నిన్న ప్రెస్ మీట్లు పెట్టి కూడా కిరాక ఆర్పి లాంటి వ్యక్తిని ఏ విధంగా నువ్వు ప్రోత్సహిస్తున్నావు, అతను ఎలా మాట్లాడుతున్నాడు సోషల్ మీడియాలో, ఏ విధంగా అతను మాట్లాడుతున్నాడు, మాజీ ముఖ్యమంత్రిని మాజీ మంత్రులను ఆయన ఏ విధంగా దుర్భాషలాడుతూ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడో అతన్ని మీరు ఎలా ప్రోత్సహిస్తారు? అతనిపైన కేసులు పెట్టరా? అటువంటి వ్యక్తులను ప్రోత్సహిస్తే సమాజంలో మీరు ఏ విధంగా ప్రజలకు మీరు ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి కాగలరు? ఒక మాజీ ముఖ్యమంత్రిని తిట్టే వ్యక్తిని మీరు ప్రోత్సహిస్తున్నారంటే మీరు ప్రజలకు ఎలా ఆదర్శవంతం కాగలరు? సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అది నిజమే కదా. ఒక ముఖ్యమంత్రి ఒక వ్యక్తిని ప్రోత్సహిస్తూ అతనితో ఫోటోలు దిగుతూ కరచాలనం చేస్తూ ఆప్యాయంగా మాట్లాడుతున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ తెలియకనే మాట్లాడుతున్నాడా? కిరాక ఆర్పి అనే వ్యక్తి ఎలా సోషల్ మీడియాలో మాట్లాడుతుంటాడో ప్రతి ఒక్కరికి తెలుసు కూడా ముఖ్యమంత్రి ఆ వ్యక్తితో కరచాలనం చేస్తూ ఆప్యాయంగా అతనితో ఫోటోలు దిగుతున్నాడంటే ఈయనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిట్టమని, వైఎస్ఆర్సీపీ నాయకులను తిట్టమని ప్రోత్సహిస్తున్నాడేమో అనే డౌట్ ఇప్పుడు రాష్ట్ర ప్రజల్లో కూడా కలుగుతూ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. కిరాక ఆర్పి లాంటి వ్యక్తి వ్యక్తిగత దూషణలు చేస్తూ దుర్భాషలాడుతుంటే అతని పైన కేసులు పెట్టరా? వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రశ్నిస్తే కూడా కేసులు పెడతారా? నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం ఏపీలో మీరు అమలు చేస్తున్నారా? ఏపీ ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి.